మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికైన కార్పొరేటర్లు కౌన్సిలర్లు కాసేపట్లో పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి వచ్చిన నేతలు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్తో కలిసి అల్పాహారం చేస్తారు. అనంతరం బండి సంజయ్తో కలిసి కార్పొరేటర్లు కౌన్సిలర్లు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్ కి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు లాల్ దర్వాజాలోని రాజన్న బౌలిరెడ్డి జనసంఘం ఫంక్షన్ హాల్లో ఆయా కార్పొరేటర్లు కౌన్సిలర్లు బీజేపీ స్థానిక నాయకులతో కలిసి భోజనం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మరి కాసేపట్లో బీజేపీ నుండి గెలిచినటువంటి కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ నుండి బయలుదేరి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత లాల్ దర్వాజా అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం డిన్నర్ మీటింగ్లో లంచ్ మీటింగ్లో పాల్గొంటారు. అయితే మనం ముఖ్యంగా చూడవచ్చు, ఏదైతే భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ కొంత సెంటిమెంట్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో మరీ ముఖ్యంగా బండి సంజయ్ అయితే మరీ సెంటిమెంట్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హిస్టరీ చూసినట్లయితే బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టింది కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల చెంత నుండే. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో సైతం ఇక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్లంతా ఏదైతే జిహెచ్ఎంసీలో గెలిచినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా తీసుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ ప్రచారాన్ని అయినా ఏ ప్రచారంలో ఎలక్షన్స్లో అయినా గెలిచిన నేతలందరినీ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో పాదయాత్ర నుండి మొదలుకొని ఆ తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న అనంతరమే అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. ఆ తర్వాత జరిగినట్టు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితేనేమి, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితేనేమి, అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు సైతం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరమే సభకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు కూడా ఏదైతే కరీంనగర్లో గెలిచినటువంటి ఏదైతే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ మున్సిపాలిటీ, కరీంనగర్ కార్పొరేషన్, అదేవిధంగా సిరిసిల్ల, అదేవిధంగా ఇతర వేములవాడ మున్సిపాలిటీలు అయితేనేమి, హుజురాబాదు, జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచినటువంటి ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరినీ కూడా తీసుకొని ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ పాతబస్తీలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయాన్ని కూడా చేరుకొని అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదొక బీజేపీ ఒక ఈవెంట్ లాగా దీన్ని చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి హైప్ క్రియేట్ చేయడం అనేది కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకుంటే బీజేపీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఒక సెంటిమెంట్ను కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే గెలిచినటువంటి నేతలంతా కూడా అక్కడ దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గత కొంతకాలంగా ఒక సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. తద్వారా ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దేవాలయాలను వెలుగులోకి తీసుకురావడం, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దేవాలయాలకు మరింత హైప్ క్రియేట్ చేసే విధంగానైతే ఒక ఈవెంట్ లాగా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే గెలిచిన కార్పొరేటర్స్ను హైదరాబాద్లో తిప్పడం ద్వారా ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా మూడు కార్పొరేషన్లో జరిగే ఎన్నికలకు పైన కూడా ప్రభావం చూపించే విధంగా ఒక ఈవెంట్ లాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గెలిచిన కార్పొరేటర్లు ఇక్కడ స్థానిక నాయకులతో కూడా సమావేశమవుతారు. అక్కడ జరిగినటువంటి ఎన్నికల అనుభవాలు, ఇక్కడ ఏ విధమైనటువంటి ఎలక్షన్స్ అనుభవాలు ఉంటాయి, ఇక్కడ ఏ విధంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంటుంది, వారు చేసినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లతో పంచుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్లో పార్లమెంట్ పరిధిలో గెలిచినటువంటి కార్పొరేటర్లను కౌన్సిలర్ను హైదరాబాద్ తీసుకురావడం, ఇక్కడ పూజలు నిర్వహించడం ద్వారా రాబోయే 3 కమిషనరేట్ల పరిధిలో ఎన్నికల్లో కూడా హైప్ తీసుకురావాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అజయ్.